ఓకే, గుడ్ మార్నింగ్ అందరికీ అండి. వేదికను అలంకరించినటువంటి ద్వారకా తిరుమలరావు సార్కి, అదేవిధంగా మన రాధికా మేడం గారికి, అదేవిధంగా మన ప్రసాద్ ప్రతిమండల గారికి అందరికీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఈ మీట్కి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు కూడా గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో అఫ్ కోర్స్ లైక్ ఏపీ పోలీస్ మీట్ ఇగ్నైట్ అని ఉంది. ఇగ్నైట్ ఇట్ సెల్ఫ్ లైక్ వీ హ్యావ్ టు ఇగ్నైట్ బై అవర్ సెల్స్. ఓకే, ఇగ్నైట్ అంటేనే మనం ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో ఎనర్జీస్ని ఇంకా రైజ్ చేయాలి. లేదనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇందాక సార్ కూడా చెప్పున్నారు, మనకి కావాల్సినటువంటిది ఏంటంటే కనుక కమ్యూనిటీలో అందరూ సురక్షితంగా ఉండాలి అంటే కనుక డెఫినెట్గా పోలీస్ పీపుల్ కావాలి. వితౌట్ దమ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. పోలీస్ ఆఫీసర్స్ సపోర్ట్ లేకుండా మనం ఎటువంటి పని కూడా ఏమీ చేయలేం. సో అందువల్ల మీ రోల్ చాలా ఇంపార్టెంట్. బట్ అక్కడ ఏదైతే ఇగ్నైట్ ఉందో ఆ ఇగ్నైట్ ద్వారా మనకు ఉన్నటువంటి ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో దాట్ వీ కెన్ ఫేస్ అకార్డింగ్ టు ది క్రైమ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాము ఆ మోడస్ ఆఫ్ ఆపరెంట్ ఏదైతే ఇంతకుముందు ఫిజికల్ క్రైమ్స్ ఉండేవో, కానీ ఇప్పుడు ప్రతి క్రైమ్లోని ఏదో ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ సైబర్, ఇవి రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో అందువల్ల ఈ సైబర్ సెక్యూరిటీ లేదంటే సైబర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే ఐ మోర్ నాట్ బి టాకింగ్ అబౌట్ ది సైబర్ క్రైమ్స్. ఐ విల్ బి టాకింగ్ మోర్ ఆన్ ది ప్రివెన్షన్ సైడ్. వీ ఆల్ నో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఏదైతే మనం అనుకుంటున్నామో మనకి రావడానికి ముందు ఇప్పుడు కోవిడ్-19 ఉంది. కోవిడ్-19 రాకుండా ఉండేదానికి మనందరం మాస్కులు వాడుతున్నాము, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ శానిటైజింగ్. ఇంకా సిమిలర్ వే ఈ సైబర్ హైజీన్ అనగానే మనము అడాప్ట్ చేసుకోగలిగితే వి అవర్ మనం సేఫ్గా ఉండొచ్చు, మన ఫ్యామిలీ సేఫ్ అవుతుంది, మన కమ్యూనిటీ సేఫ్ అవుతుంది, నేషన్ కూడా సేఫ్ అవుతుంది. సో ఆ విధంగా మనం చూసినట్టయితే కనుక వీల్ జస్ట్ మూవ్ ఆన్. యా, సో వై సైబర్ అవేర్నెస్ ఇంపార్టెంట్ అనేది మనం చూసినట్టయితే కనుక డిజిటల్ వరల్డ్లో చాలా రకరకాలైనటువంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. వీ విల్ డిస్కస్ దోస్ ఆస్పెక్ట్స్. ఇంటర్నెట్ మీద మనం చాలా స్మార్ట్గా బిహేవ్ చేయాలి. అదేవిధంగా మన పర్సనల్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ leaving the unattending the devices, unattending the attending the unwanted calls. వాటన్నిటి కూడా మనం పక్కన పెడుతూ పర్సనల్ సేఫ్టీని మెయింటైన్ చేయాలి. Everyone is responsible your own security. It is not that like police people or some officers will come and will safeguard. No. So by the time if you post something in a social media, we don't know like where all it will reach. We don't know within fraction of seconds where all it will reach. So that is only the reason. So మన పర్సనల్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఏదైనా పోస్ట్ చేసే ముందు, ఫార్వర్డ్ చేసే ముందు వీ హ్యావ్ టు థింక్ ట్వైస్ వెదర్ ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఆర్ నాట్. ఓకే, అదేవిధంగా మనం ఇంటర్నెట్ని కూడా సేఫ్గా యూజ్ చేయాలి. అండ్ ప్రొటెక్టింగ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ విచ్ లీడ్ టు ది నేషనల్ సెక్యూరిటీ. సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చినారు ఆల్రెడీ, ద్వారకా తిరుమల సార్ ఇచ్చారు. సో ఏంటంటే కనుక ఇట్ ఈస్ నాట్ దట్ సమ్ క్రైమ్ ఇట్ వోంట్ ఎండ్ అప్ విత్ అన్ ఇండివిజువల్. ద క్రైమ్ విల్ మూవ్ ఎట్ నేషనల్ లెవెల్. సో సింగిల్ ఇన్సిడెంట్ వల్ల ఎంటైర్ నేషన్ కూడా థ్రెట్ జరగచ్చు. దెర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్, సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఓకే, ఆల్రైట్, యా ప్లీజ్. సో ఇది చూసినట్టయితే కనుక మన 2009-10 ఆ టైంలో చూసినట్టయితే కనుక మనకి ఒక కెమెరా మ్యాన్ అవన్నీ ఉండేవి. బట్ టుడే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఆల్రైట్, ఐ థింక్ మా అందరికీ తెలుసు డ్రోన్ ఉన్నది. ఈ డ్రోన్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక డ్రోన్ వాడినట్టయితే కనుక మనకి క్రేన్లు కట్టడం అవసరం లేదు. బై యూజింగ్ ద డ్రోన్ వీ కెన్ డూ దట్. బట్ అట్ ది సేమ్ టైమ్ దట్ కెమెరా మ్యాన్ అండ్ హెలికాప్టర్ బోత్ ఆఫ్ దమ్ ఆర్ లాస్ట్ ది జాబ్. But this new technology, drone is came into the picture. But ఈ రోజు crime చేయాలంటే it is not that like me and you have to go there. By sending a simple drone, we can commit the crime. Okay, so just an example. Yeah. So if you look into this, ఒక నిమిషంలో fraction of 60 seconds లో this many number of transactions are happening. ఒకగాని మీరు చూసినట్టయితే ఒక యూట్యూబ్ ఎంతమంది వాడుతున్నారో చూడండి, ఒక ఫేస్బుక్ ఎంతమంది వాడుతున్నారో చూడండి. ఇక్కడ ఇవన్నీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ది ఎంటర్టైన్మెంట్ యాంగిల్గా వాడుతున్నాం. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాడట్లే. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీరు కానీ చూసినట్టయితే ఫర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఇన్ ఒక్క సెకండ్లో మోర్ దెన్ 23 transactions are happening. So this leads to various cyber crimes. Okay, that is what I mean to say. Because of these things, yeah, next. ఇప్పుడు మనం కానీ చూసినట్టయితే, ఎందుకంటే టుడేస్ టాపిక్ ఈజ్ సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతున్నాయి అది ఇది చూసినట్టయితే కనుక దిస్ ఈజ్ బై MHA, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్. ఇందాక రాధికా మేడం చెప్పారు, లాక్డౌన్ పీరియడ్లో చాలా రకరకాలైనటువంటి క్రైమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి అది ఇదంతా కూడా.
ఆ టైంలో ఇంటర్నెట్ పెనట్రేషన్ కూడా చాలా యూసేజ్ పెరిగిపోయింది. నార్మల్గా ఉండే యూసేజ్ కంటే 32% ఇంటర్నెట్ యూసేజ్ హెస్ గోన్ అప్ డ్యూరింగ్ ది లాక్డౌన్ పీరియడ్ ఫ్రమ్ April to August, September kind of thing, lock and unlock both the periods. And if you look into that, the crimes are also increasing like anything, January, February, March and all such kind of things. In August you can just see the number of crimes and the impact, the impact of COVID and cyber crimes. Lot of మనం బయటికి వెళ్ళలేము, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు, కేవైసీ చేస్తున్నారు, కేవైసీ జాబ్ ఫ్రాడ్స్, అదేవిధంగా ఫేక్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ. ఓకే, ఐ థింక్ యూఆర్ ఆల్ సీన్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ డిజిటల్ పేమెంట్స్ లైక్ కేవైసీ వాటికి సంబంధించి ఫిషింగ్ లింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ కోవిడ్ న్యూస్. ఓకే, అది చాలా చూస్తున్నాం. మాస్కులు, శానిటైజర్లు వాటన్నిటి మీద కూడా రావటమో ఇవ్వటమో ఆ విధంగా కూడా చాలా క్రైమ్స్ జరిగి ఉన్నాయి. అదే ఫేక్ గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇందాక సార్ చెప్తున్నారు, ప్రతి గవర్నమెంట్ కూడా ఆత్మ నిర్భర్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. అదేవిధంగా వెన్ ఇట్ కమ్స్ టు ద అదర్ స్టేట్స్ గవర్నమెంట్స్కి వచ్చేసరికి దే హ్యావ్ దర్ ఓన్ స్కీమ్స్ టు సేఫ్ గార్డ్ ది పబ్లిక్ ఫ్రమ్ వేరియస్ ఇన్స్టెన్సెస్. సో దానివల్ల చాలా క్రైమ్స్ అన్ని జరిగాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాము, ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో మీకు ఈ స్కీమ్ వల్ల మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు ఇది వస్తూ ఉంది, మీరు డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి అని. ఓకే, అదేవిధంగా పిఎం కేర్స్ యూపీఐ ఐడి, ఐ థింక్ దట్ ఎవ్రీవన్ నో, మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. పిఎం కేర్స్ అన్నది ఒక యూపీఐ ఐడిని క్రియేట్ చేస్తున్నారు. ఓవర్ ది నైట్ more than 7,300 fake UPI IDs were got created. You just imagine, PM cares అన్నది ఈవినింగ్ 7 o'clock కి క్రియేట్ చేస్తున్నారు యూపీఐ ఐడి. నెక్స్ట్ డే మార్నింగ్ కన్నా more than 7,300 plus fake UPI IDs were got created. More than 7,300. You just imagine how much money we lost. But fortunately we have our NPCI, National Payment Corporation of India. The next day morning they have removed all the fake UPI IDs. Okay, so we have to be careful. And if you look into the crimes, any crime is involved only financial related, only finance. Okay, so if you look into that, 59% are committed online finance crimes, and 20% it is not a small number, it is a social media crimes, and other crimes are only 17%. If any crime which is intended, it is only for finance. Yes sir. ఇది చెప్పున్నారు ఇందాక ద్వారకా తిరుమలరావు సార్. ఇది కూడా మనకి సైబర్ దోస్త్ అన్నది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిలర్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫాలో దోస్ ట్విట్టర్ హ్యాండిలర్స్, లైక్ వాట్ ఆర్ ది కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇందాక సార్ చెప్పినట్టు COVID-19 అన్నది ఒక యాప్ క్రియేట్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ విచ్ ఈస్ హైలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ సోషల్ మీడియా ఆల్సో. నెక్స్ట్ ప్లీజ్. సో దిస్ ఈస్ అ వాట్సాప్ మెసేజ్. ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా వాళ్ళు ఏం అడుగుతున్నారు, COVID-19 వ్యాక్సినేషన్ ఉంది, ఐ గాట్ దిస్, ఓకే, ఆస్క్ ఫర్ ఆధార్, ఈమెయిల్ ఐడి అండ్ సబ్సిక్వెంట్లీ అథెంటికేట్ ది ఆధార్. Okay, once you do all these things, whether it is a click based or URL based, the moment you do that, immediately the information goes out of our hand. Okay, all right, yeah please. So instant loans ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము, సార్ కూడా మాట్లాడారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హౌ ద థ్రెట్ ఈస్ హ్యాపెనింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్. నెక్స్ట్, అండ్ దిస్ ఈస్ ద మోడస్ ఆఫ్ ఆపరెండి. సో ఫస్ట్ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీ ఆధార్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అని ఇవ్వమంటారు. Provide differences of 10, అది మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా కానీ they will take that by their own because the app permission was given. And choose a time period for the మీరు ఎప్పటికీ ఇస్తామంటారు అన్నది. ఇన్ కేస్ ఆఫ్ దీనే అవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. దీన్ని ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఐఎమ్ నాట్ టచింగ్ అపాన్ ది మోడస్ ఆఫ్ ఆపరెండి, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ వన్ థింగ్ వాట్ యూ కెన్ డూ ఈస్ వార్నింగ్ సైన్స్ ఏంటి, ఆ వార్నింగ్ సైన్స్ ఏంటన్నది చూడండి. యా ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ. Yeah, these are the some warning signs where you can check it, and those are the safety measures. Okay, never no verification for the repayment of the repayment history. మనకి ఎవరికైనా లోన్ ఇస్తారండి, ఏ బ్యాంక్ అయినా వెళ్తే మీ హిస్టరీ ఏంటి, మీ క్రెడిట్ కార్డ్, మీ స్కోర్ ఏంటి, క్రెడిట్ స్కోర్ ఏంటి, అవన్నీ చూడకుండా ఎవరెవరు అట్లాంటివి ఇస్తున్నారంటే there is something involved. Alright, that is one thing. And the creation of sense of urgency. They may create unwanted emergency situation. ఇప్పుడు మీరు చేయకపోతే కనుక you may lose, you may not get. That kind of emergency they will create emotionally, they will try to blackmail. And hidden or undisclosed charges and fee amounts which are not known to the public. So as a responsible police officers, this kind of things has to be told to the public so that they will aware and they will safeguard by themselves. Okay, and no physical address discovered by the lender. You need not to submit any of those things. So you should suspect. And those are some of the safety measures which everyone should take care, being literate.
And check for lenders contact information. In that I will give you some of the examples, and check for the professional review and all such kind of things. Okay, so this is the kind of things which are happening from last 3 to 4 weeks. We'll just move on. Okay, so this is the thing. We all know the Rolex and Rodo watches are not coming at free of cost. So this is the message I got it day before yesterday night, and they were asking me. So that is the short URL, and I moved on. Okay, yeah, please. దీన్ని బ్లాక్ చేశారా లేదనుకుంటే దీంతో ఏమైనా అవి ఇవన్నీ కూడా నేను చెక్ చేశాను. దాన్ని ఎవరు కూడా బ్లాక్ చేయలేదు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ కూడా నేను వెళ్ళాను. డిఎన్ఎస్ రికార్డ్స్, పింగ్ ఇవన్నీ కూడా నేను చెక్ చేసినప్పుడు కింద మీరు చూసినట్టయితే చూడండి, ఒక సిటీ లేదు, ఒక ఆరిజిన్ లేదు, ఒక లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అవన్నీ కూడా ఏది కూడా క్లారిటీ లేవు. Okay, this is URL void. Okay, there is a website called URL void. If you get anything, you just paste it there and don't click on any links. My sincere suggestion to all the students and all the police officers, if you get any links, don't ever click. You just copy and paste it. In the browser, when you are pasting that, in the blue line you will be getting there. If it is a valid, then it will show you in the valid site name, and if it is a fake website, it never show anything, it will just go away. Okay, yeah, next one. So click again, click chestunnataithe initially it was told that Rodo and Rolex watches, and I went and clicked it, and it shows this image, brand factory. Okay, where is Rolex and where is Rodo watches and where is brand factory? Okay, I have just done with some kind of curiosity. All right, you can just see that. Yeah, please. So these are the some kind of things, title, description, keywords, other ఇలాంటివి ఏమీ లేనప్పుడు దాన్ని ఎట్లా మనం క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తాం. ఇమ్మీడియట్గా మీ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎర్రర్ నెంబర్ 500 చూపిస్తుంది. యూ కాంట్ డూ ఎనీథింగ్. బై ద టైమ్ దట్ డీటెయిల్స్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్ and you will lose like what you are supposed to lose. Okay, ఆ విధంగా మన క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. So please be aware all such kind of things. Yeah. Okay, and further again I went there, I checked it in other website, there is no domain in existence. Okay, these are some of the key points which I have to understand. Alright, move on. Yes, so these are some of the things. Please sir. Yeah, this is another example. So next slide please. The moment you provide the details, the moment you provide your credit card, debit card details kind of thing, immediately it will go to this website. And they will store your details, and they will later part they will show you error page number, error code 500. So that means we cannot do anything. All right, so that is the kind of things which are happening. So be careful. Yeah, move on sir. All right, when you this is only a simple suggestion. If someone is giving at the 1 lakh rupees iPhone or a Rolex watches, please go to the Google and study the review. దానికి సంబంధించిన ఏమైనా రివ్యూస్ ఉన్నాయో లేవో చూడండి. ఆ రివ్యూ సేస్ ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ. ఓకే, బిఫోర్ పర్చేస్ ఎనీథింగ్ మీరు ఆ రివ్యూస్ని చూసి ఏంటైతే మీకు అర్థమవుతుంది ఈజీగా. ఓకే, సో ఆ విధంగా మనము చూసుకోవాలి. ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ హియర్? ఈ రెండు యూఆర్ఎల్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? apple.com and apple.com. Of course, like I cannot show you anything here. I don't have a system. Okay, first URL అన్నది ఒరిజినల్ URL, ఇందాక నేను మీకు చెప్పున్నాను. సెకండ్ apple.com అన్నది దాన్ని యూనికోడ్ డొమైన్ అటాక్స్ అంటాం దాన్ని యాక్చువల్గా. అఫ్కోర్స్ ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్న్ బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడర్న్ బ్రౌజర్స్ అన్ని వీటిని ఐడెంటిఫై చేస్తుంది. మోడర్న్ బ్రౌజర్స్, ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటింగ్ యువర్ బ్రౌజర్, ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటింగ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్, this kind of chances are there, whether it could be your mobile device or whether it could be your laptop, desktop kind of thing. So first one is a correct URL, second one is a forged URL where like it will ask for your details. Okay, all right, move on. So these are some of the examples which are happened in recent times during the lockdown period. Okay, iPhones, smartphones they are giving, and if you are downloading any such kind of things, there are some issues. Okay, yeah. What is this? Any idea? Any idea what is this? I just wanted 1 or 2 responses. Okay, no idea? It is a coffee vending machine. Okay, next. So the coffee vending machines are also affected with the ransomware.
It is not only your computer or mobile, it could be your smart, any of your IoT devices, any of your smart devices can be attacked with the ransomware. You can just see like what is the time limitation which they have given and what is the amount they were asking. Can you move on next? 2 minutes more. Okay, so in the 2019, every business will fall a victim into the ransomware attack for every 14 seconds. For every 14 seconds, we are sitting here, you can just imagine how many crimes are happening. Okay, you also can check your mobile devices, cyber threat map, so that type the URL cyber threat map, you can just imagine how many things how many crimes are happening. Okay, okay, I'm stopping. Can you move? Alright, so ఇక్కడ అందరు స్టూడెంట్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. విత్ దిస్ స్లైడ్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్. Before you upload any image in any social networking site, this much of information you will get it. With a single image, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఒక ఇమేజ్ కొన్ని వర్డ్స్ 1000 words చెప్తుందని. అదేవిధంగా ఈ సైబర్ వరల్డ్లో కూడా ఒక ఇమేజ్, దట్ ఇస్ మై ఇమేజ్, ఒక ఇమేజ్ని గారు మీరు అప్లోడ్ చేసి చూసినట్టయితే దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్ ఇట్. వాట్ ఎల్స్ యూ వాంటెడ్? ఇఫ్ సమ్వన్ వాంటెడ్ టు థ్రెటన్ యూ, like what else someone wanted. Okay, so with that I thank Radhika madam and entire AP police for giving this opportunity to interact with all of you. And you have many number of quizzes at our stall isa@cdoc.in, and participate, enrich your knowledge, and there is some information available, you all can access that information. Thank you very much for giving this opportunity. Thank you so much Jagdish garu, chala elaborate ga chepparu.